వీక్షకులకు స్వాగతం, నమస్కారం. టీటీడీ కల్తీ వ్యవహారం, పరకామణి కేసులు. నిన్న సిట్ సుబ్బారెడ్డి విచారించిన తర్వాత సుబ్బారెడ్డి బయటకు వచ్చి సుత్తపూసు కబుర్లు, భూమన కరుణాకర్ రెడ్డి బొంకుడు మాటలు, వాళ్ళకి సంబంధం లేకుండా ఆ టీటీడీలో చీపురు పుల్ల కూడా కదలని పరిస్థితిలో మాకు తెలియదు వాడెవడో చేశాడని చెప్పి తప్పించుకునే ప్రయత్నం. పైగా సుబ్బారెడ్డి 10 ఏళ్ల నుంచి సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరడం. ఇవన్నీ సమాజంలో రేకెత్తిస్తున్న ఆసక్తికరమైన విషయాలు. వీటి మీద విశ్లేషించాలనుకున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిర్ శ్రీనివాసరావు వారిని అడిగి ఆ టీటీడీ వ్యవహారం గురించి సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. సిట్ విచారణ తర్వాత సుబ్బారెడ్డి మాట్లాడిన మాటలు, మొన్న భూమన కరుణాకర్ రెడ్డి బొంకుడు మాటలు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు విచారణ 10 ఏళ్ల నుంచి చేయాలని ఒక నేరస్తుడు ఏం చెప్తే చేయరండి. నేరస్తుడు ఏంటంటే ఏం జరిగిందో తను తప్పు చేసాడా లేదా చెప్పాలి. పైగా ఈ విచారణ కూడా ఆయన సుప్రీంకోర్టుకి కోరాడు. పైగా ఇది కోర్టు ద్వారా అడిగాడు అతను, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి. అప్పుడు తెలిసి ఉంటుంది, పడుకున్న గుర్రాన్ని లేపుతానిచ్చుకుంటే అదే అండి. అర్థమైందండి. తెచ్చినట్టు వాళ్ళు నిర్ధారణ చేశారు. ఇప్పుడు అక్రమ కేసులు మా మీద దొంగ కేసులు పెట్టారంటానికి కూడా లేదు. అవును, సుప్రీంకోర్టు నియమించిన ఆ బృందం, దర్యాప్తు బృందం, అందులో స్టేటు సిబిఐ అధికారులు అందరూ ఉన్నారు. అసలు మీకు దాన్ని పేరెట్టడానికి ఏదైతే చూపించడం లేదు. వాళ్ళు అక్కడ కల్తీ జరిగింది, బోలే బాబా ఈ బ్యాచ్ అందరూ ఇందులో ఉన్నారని ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఎస్టాబ్లిష్ చేసింది. దానికి సంబంధించి చిన్నప్పన్న ఇలాంటి వాళ్ళందరూ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇంకొకటి సుబ్రహ్మణ్యం ఉన్న మేనేజర్ని అరెస్ట్ చేశారు, జనరల్ మేనేజర్ అంట. దాంట్లో కొన్ని ఏంటంటే వెండి పళ్ళు, వెండి గ్లాసులు, వెండి దీపపు కుందులు ఇలాంటివి లాగి, అంటే ఇంకెక్కువ ఇచ్చి ఉంటారా అవి వచ్చినాయి బయటికి. అంటే ఆ స్థాయికి కొంత నగదు, కొంత బహుమతి, వస్తు రూపంలో బహుమతి అందుకున్నాడు అతను. మరి వీళ్ళు ఏ రేంజ్లో అందుకుని ఉంటారు? అవును. ఏంటండి ఇప్పుడు ఇక్కడ మాది కాదు, మేం చేయలేదు అని చెప్పడం అనేటువంటిది తీసి, నేరస్తుడు ఎప్పుడు కూడా నేనే చేశానండి అని చెప్పడం. ఇప్పుడు నా 4 నాకు పెడతాం కానీ పలకని ఎక్కనున్నదంటే వెనకటికి ఒక ఆవిడ. అలాగా వీళ్ళకి ఏం పెట్టాలో అది పెట్టి, ఏం చూపించాలో చూపిస్తే లైన్లోకి వస్తారు. ఒకటి మాత్రం నిజమండి, వాళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ అక్రమాలు, దోపిడీ జరిగింది, వాస్తవం. అపచారం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట దిగజార్చడానికి వీళ్ళు ప్రయత్నం చేశారు. భక్తుల మనోభావాలు గాయపరిచారు, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశారు. ఇది మాత్రం నిజం. మిగతా ఇంకా అందులో ఇమిడి ఉన్న అనేక తప్పులు చేశారు. దర్శనాలు, లేకపోతే అక్రమాలు, ఇవన్నీ ఫోన్లే. దేవుడి దర్శనం ఇంకోసమే కదా, రూపాయి తింటే తిన్నారు, లేకపోతే పక్కన పెట్టండి. ఇది కాకుండా వీళ్ళు తిరుపతి కేంద్రంగా చేసుకుని ఒక సామ్రాజ్యం నిర్మించుకున్నారు. అందులో కొంతమంది తిరుపతి దేవస్థానంలో పెట్టాడు. అతనే ఓపెన్గా చెప్పాడు, నా మనుషులు 2000 మంది ఉన్నారు, చీమ చుట్టుకుమంటే నాకు తెలుస్తుంది అన్నాడు. చీమ చుట్టుకుమంటే నీకు తెలిసేదేటి, వాళ్ళకి తెలియదేటి మిగతా వాళ్ళకి. మీరు ఎన్ని పేరు నొక్కారో, మీరు ఎంత నొక్కేశారో వాళ్ళకి తెలిసింది. ఇక్కడ ఎవరన్నా ఏమన్నా అనేది ఏంటంటే, మనం మాట్లాడినా, దర్యాప్తు బృందం వాళ్ళని పిలిచి విచారణ చేసినా, ఏం సాధించారు మీరు, పిలుస్తున్నారు, ఏమవుద్ది, వాళ్ళు ఏమీ పీకలేరు, ఈ టైపు వ్యాఖ్యలు వస్తున్నాయి. అవును. ఈ టైపు వ్యాఖ్యానాలు రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళని పగడ్బందీగా పట్టుకోకపోతే, అన్ని ఆధారాలతోటి ఎస్టాబ్లిష్ చేయకపోతే వీళ్ళు మట్టగిడసల్లా జారిపోతారు. వీళ్ళు చాలా సమర్థులు ఆ విషయంలో. వీళ్ళు ఎలాంటి నేరస్తులు అంటే, కరడు కట్టిన నేరస్తులు, నోటోరియస్ క్రిమినల్స్. వీళ్ళకి ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ 2 చూసుకుని దిగుతారు. కాబట్టి వీళ్ళని ఎస్టాబ్లిష్ చేయడం అంత తేలిక కాదు. కానీ ఏ నేరస్తుడైనా ఎప్పుడైనా సరే ఏదో పొరపాటు చేస్తాడు. వాడు నేను కొమ్ములు తిరిగిన నేరస్తుడిని, నన్ను మించిన వాళ్ళు లేడనుకున్నవాడు కూడా చిన్న తప్పు చేస్తాడు, అక్కడ దొరుకుతాడు. వీళ్ళు అంతే. దాన్ని అప్పుడు చూడండి, కరుణాకర్ రెడ్డి ఆయన సతీష్ కుమార్ సాక్షి చెప్పడానికి స్టేట్మెంట్ ఇవ్వడానికి వస్తుంటే చచ్చిపోయాడు, అది ఆత్మహత్య, అతను చనిపోయిన నార్మల్ అనుమానాస్పద మృతి అనుకుని దాన్ని దర్యాప్తు చేస్తే అది మర్డర్ అని తేలింది. ట్రైన్లో క్రైమ్ సీన్ 2 సార్లు చూశారు, వాళ్ళు రీక్రియేట్ చేశారు. పూర్తిగా ఇది హత్య అని నిర్ధారణ చేశారు. ఇది వీళ్ళు చెప్పి లోపల ఇది ఆత్మహత్య అని ఎలా చెప్పు, 1/2 గంటలోనే చూసావు దొరికాడు. మామూలుగా నోరు మూసుకుండొచ్చు కదా, ఆ ఆత్రం ఆకుండా వచ్చి అది ఆత్మహత్య, వీళ్ళ వేధింపులు తట్టుకోలేక చచ్చిపోయి. వాళ్ళు ఎందుకు వేధిస్తారు? ఇతను వేధించాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? అంటే వేధింపులు తట్టుకోలేక చచ్చిపోయారని అంటున్నాడు. సిట్
వేసిన సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు దర్యాప్తు చేపిస్తా అంటే సుప్రీంకోర్టు నిందిస్తున్నాడు ఈయన. అలా కదండి. ఇప్పుడు ఒక దొంగ సుప్రీంకోర్టుని నిందిస్తున్నాడు. అతను నువ్వు వేధించావా పోని వాళ్ళని, లేకపోతే నీకేమైనా చెప్పాడా, ఇదిగోనండి నన్ను వేధిస్తున్నారు, నీకేమైనా లెటర్ రాశాడా, నీకు ఎలా తెలిసింది? ఆ ఒక్క పాయింట్ దగ్గర దొరికాడు అతను. డెఫినెట్గా దానికి బయటకు వచ్చి నైలు నదిలో మొసళ్ళు ఎన్ని ఉన్నాయి, నిన్న కురిసిన వాన చినుకులు ఎన్ని, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కానీ లోపల అతని అవతారం అంతా మారిపోయింది. మనిషి డెస్సిపోయి ఉన్నాడు, డల్ అయిపోయాడు మనిషి. ఏమండి, ఎప్పుడు పోయి ఎత్తుకుపోతారా శివరెడ్డి భాస్కర్ రెడ్డిలా గోడలను గుద్దుకోవాలి మనం లోపల కూర్చుని, ఎవరు ఎన్ని అరిచినా అరణ్య రోదన అయిపోద్ది అనేటువంటిది అర్థమైపోయింది అతనికి. తన భవిష్యత్తు తను స్పష్టంగా వచ్చిందండి. ఇది చివరాఖరులో వచ్చి ఉంటే అది వేరే కదా. ఈ ప్రభుత్వం ఆరంభంలోనే మొదటి సంవత్సరంలోనే మొదలైంది. ఇంకా 3.5 ఏళ్ళు ఎక్కడికి తప్పించుకోలేరు వీళ్ళు. అర్థమైందండి. ఇతని మీద సుబ్బారెడ్డి కొంచెం బెటర్, కరుణాకర్ రెడ్డి మీద. అర్థమైందండి. సుబ్బారెడ్డి ఇంకా మాలయాత్ర ఎంత కొంత భక్తి ఉంది, ఇతనికి అసలు లేదు. సుబ్బారెడ్డి గారి ఇంట్లో మతం వేరైనా ఇతనమే కొంచెం బెటర్. ఎంత బెటర్ అయినా అతను నేను స్వతహాగా మంచివాడిని, నేను తప్పు చేయలేదు అనుకోండి, మరి ఎవరి కోసం చేసు, ఎవరు చేయమన్నారో, అసలు చేసింది ఎవరో చెప్పాలి ఆయన. పైగా అతను కనుక వాళ్ళకి సుబ్బారెడ్డి గారు ఎప్పుడన్నా నిజం చెప్పేస్తాడని భయం ఉంటే మీకు కూడా టికెట్లు తీసి అక్కడ పెట్టారండి అని చెప్తారు. చాలా డేంజర్. ఆ భయం ఉంది ఆయనలో, ఆ భయం కూడా ఉంది. ఇప్పుడు చిన్నప్పన్న అయినా ఆ సుబ్రహ్మణ్యం అయినా ఎవరు ఏం చెప్పినా ఖచ్చితంగా వీళ్ళ పేరే చెప్తారు వాళ్ళు. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చైర్మన్లుగా ఉండగా వాళ్ళ టేబుల్ మీదకి వెళ్ళినప్పుడు ఈ కేసు వాళ్ళని కాదని ఎవడని ఎలా చేయగలుగుతాడండి? ఏం చేయలేదు. ఆ పంచాయతీలు కానీ ఎన్ని ఆ లోక్ అదాలత్లో దాన్ని రాజీ చేయటం అయ్యి వీళ్ళు తెలియకుండా వీళ్ళు ఆమోదించారు కదా. వీళ్ళు చైర్మన్ కరుణాకర్ రెడ్డి చైర్మన్ ఉండగా జరిగింది. చేత వీళ్ళిద్దరూ కూడా కన్ఫెషన్, మాది సగమే పాత్ర ఇందులో, మాకు ఇంత పొట్లమే వచ్చింది, ఇంత పొట్లం పైకి పోయిందని చెప్పాలా, లేదా ఎన్నికలకు వాడడం ఆ డబ్బు అతని తరపున అతను మీ దగ్గరే ఉంచి ఇలా వాడమన్నాడని చెప్పాలా, ఏదో ఒకటి చెప్పాలి. ఆస్తులు కొలగొట్టే స్వామివారికి ఇచ్చేస్తే అంటే నువ్వు జైల్లో డబ్బులు జేబు కొట్టేసి మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తే అయిపోయింది. దాకా పోలీస్ కేసు అయిన తర్వాత అంటే 100 రూపాయలు కొట్టేసి 10 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అది కూడా దేవుడికి అమ్మేసేస్తే ఎవరు ఎంత వేసారు, మాకు ఎవరిని ఇచ్చింది చూసుకుంటాం కానీ ఎవడు ఇచ్చాడు ఏంటి ఎలా వచ్చిందో మేము ఎక్కడ చూస్తూ ఉన్నాడు. ఆడెవడ దారినిపోయి దాన అయితే నువ్వు అలా అనుకున్నా పర్లేదు. ఆ ఇచ్చినోడు అక్కడ ఉద్యోగి, అక్కడ కొల్లగొట్టేసాడు, ఎస్టాబ్లిష్ అయినాడు, పట్టుకున్నవాడు దొంగ దొరికినోడు వాడు ఇస్తున్నాడంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, ఇంతే ఇత్తనం ఏంటని అడగాలి కదా నువ్వు. ఏంటండి ఇది వాళ్ళ చెప్పాను చూడండి, వాళ్ళు ఎంత పగడ్బందీగా చేసినా వాళ్ళ మాటల్లోనే వాళ్ళు దొరికారు చూసారా. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళు ఏమి అమాయకులేగా దర్యాప్తు బృందం అంటే కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉంటారు. ఆవులు ఇస్తే పేగలు ఎక్కడతారు. వీళ్ళ కథ ముగిసినట్టే. 4 రోజులు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళేదాకా మాట్లాడతారు. పోలీసులు కూడా ఏం చేస్తారంటే మనం వాళ్ళని సరిగ్గా పట్టించుకోవట్లేదు, కూల్ డ్రింక్ ఇచ్చి పంపిస్తున్నారు, నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు అనుకుంటాం. లోపలికి వెళ్ళేదాకా అలాగే ఉంటారు వాళ్ళు. లోపలికి వెళ్ళిన తర్వాత రఘురామకృష్ణరాజు గారిని చూడండి, అరెస్ట్ చేసినప్పుడు మీరు వచ్చేయండి సార్ మాకు సహకరించండి అంటారు. లోపలికి వెళ్ళి ఇలా తోసేసారు కారులోని. స్టేషన్కి వెళ్ళేదాకా కూడా ఆగలేదు. వాళ్ళ వ్యవహారాలు అట్లా అది చేత వాళ్ళు విసిగిపోయి ఉంటారు. అటు మంచి చేయమన్నా చెడ్డ చేయమన్నా వాళ్ళు అలాగే వ్యవహరిస్తారు. వీళ్ళకి వీళ్ళని ఏముండదండి. వీళ్ళ దగ్గర విచారణ అనే సినిమా వచ్చింది చూడండి. అవును. అందులో ఒకడిని ఎగిరెగిరి తినేస్తూ ఉంటాడు. ఇదేడా బాబు నీకు బాగా చూసుకున్నాడు కదంటే మా అమ్మాయికి మెడికల్ కాలేజ్ సీట్ కూడా ఇప్పించాడు, అయినా కానీ నాకు తప్పదో ఆ నోరు ఇప్పకూడదు, ఆ నోరు ఇప్పితే నాకు ప్రాబ్లం వద్దు, అందుకని అవసరమైతే వేసేస్తూ ఉంటాడు. అలా ఉంటుంది వాళ్ళతో డీల్, గుర్తుపెట్టుకోవాలి. సార్ మరీ విచిత్రంగా లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సబ్ జైల్లో ఉన్నాడు, శిక్ష అనుభవిస్తున్నాడు. మంచం పడితే మంచం ఇచ్చారు, కంచం పడితే కంచం ఇచ్చారు, ఫ్యాన్ ఇచ్చారు, దోమలు కొట్టకుండా బ్యాట్ కూడా ఇమ్మన్నట్టున్నారు. అది పక్కన పెడితే వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. వాళ్ళకి బెయిల్ ఇవ్వటానికి వీలేదంటూ ఈ దొంగ వాళ్ళకి బెయిల్ ఇవ్వటానికి వీలేదంటూ పిటిషన్ వేసాడంట. వాళ్ళు విచిత్ర వైఖరిని ఎట్లా చూస్తారు సార్? విచిత్ర పోకళ్ళని ఇక్కడ వీళ్ళ దగ్గర చూస్తాం. ఆడేవాడికో బెయిల్ ఇవ్వద్దు ఇమ్మని నువ్వెవడరా చెప్పడం కానీ అడగాలి. ఇప్పుడు వాళ్ళు కోర్టు అదే ప్రశ్నించి అదే నీకెందుకు, నీకు సంబంధం ఏంటని వాళ్ళకి ఇవ్వద్దని ఎందుకు చెప్ప అంటే వీళ్ళు బొమ్మ చెప్తాడనా ఇంకానే మొత్తం వీళ్ళు పెద్ద దొంగలండి బాబు. వీళ్ళు బందిపోటు దొంగలంటే ఇలాగే ఉంటుంది. అసలు ఎవరన్నా విచిత్రంగా నవ్వుకుంటారని కూడా లేదేంటి వీళ్ళకి. దొంగల బండి సినిమా వచ్చింది గుర్తుందా మీకు? దొంగల బండి, దొంగల బాబాయ్ దొంగలు, దొంగలకు దొంగ, దొంగలు మించిన దొంగలు, దొంగల బండి దొరికితే దొంగలు, ఇవన్నీ వీళ్ళ స్టోరీలే అన్నీ. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం దొంగల బండి సినిమాను గుర్తు చేస్తుందంటూ విశ్లేషించిన అడిసిమిల్లి గారికి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం.